ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నర్సరావుపేట ఎమ్మెల్యే చదులవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నర్సరావుపేట మండలంలోని మాలవారి అన్నదాన సత్రం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రేపు జరగబోయే 14వ జన్మదినోత్సవం జయంతి రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు బాగా బిజీగా ఉంటది కాబట్టి వాళ్ళ 11వ తేదీనే హిందూ మాలల ఆధ్వర్యంలో మరి కోటప్పకోట దగ్గర హిందూ మాల సత్రం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ కార్యక్రమానికి వేలాదిగా మరి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రేపు 14వ తేదీన జరగబోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ గొప్ప ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆ రోజు కొన్ని వేల మందితోటి ఇక్కడ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మరి అమరావతిలో అంబేద్కర్ గారి యొక్క స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జ్యోతిరావు పూలే గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించి మన హక్కుల పరిరక్షణ కోసం అందరం కూడా ఈ విధంగా సంతోషంగా ఇవాళ అర్ధరాత్రి కూడా మనం అందరం కూడా సమావేశం అవడానికి కూడా కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లే మనం ఈ విధంగా సుఖంగా బతుకుతున్నాం. కాబట్టి మనం అందరం కూడా మహానుభావుడికి మానవుల్లో దేవుడు కాబట్టి ఆయనకి మనం సదా రుణపడి ఉండాలని చెప్పి వారికి పాదాబంధనం చేస్తూ మరి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.